Dr. M.D. Zair. I'm a neurophysiotherapist, osteopath, and a chiropractor. So today, meet my patient Ramesh, and పేషెంట్కి ప్రాబ్లం స్పైన్ రిలేటెడ్ ఇష్యూ ఉండే చాలా రోజులు పేషెంట్కి చాలా ఇబ్బంది పడ్డాడు. సో ఎనీహౌ బై ఛాన్స్ పేషెంట్కి ఇక్కడ అనేది ఒక లొకేషన్ ఆర్ డైరెక్షన్ మేబీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ లేదా ఎనీహౌ ఆయన ఇక్కడ వచ్చిండు. దాని తర్వాత అంటే ఈ పేషెంట్ యాక్చువల్లీ నా దగ్గర డైరెక్ట్ పేషెంట్ లాగా రాలేదు, ఏదో చిన్న వర్క్ మీద వచ్చిండు క్లినిక్కి. అది వచ్చినప్పుడు ఆయన నాకు మీట్ అయ్యిండు. సార్ నాకు ఇట్లా బ్యాక్ పెయిన్ ఉంది, ఇట్లా నాది ఎంఆర్ఐ ఉంది అని చెప్తే సరే మీ రిపోర్ట్స్ చూపించమని చెప్పిన. సో ఆ రిపోర్ట్స్ చూస్తే పేషెంట్కి మోడరేట్ డిస్క్ బల్జ్ ఉండే, అంటే నర్వ్ కంప్రెషన్స్ అట్లాంటివి ఏం లేవు, ఫంక్షనల్ న్యూరాలజిక్ డెఫిసిట్స్ అట్లాంటివి ఏం లేవు. బట్ స్టిల్ పేషెంట్కి మజిల్ స్టిఫ్నెస్, స్పాజమ్, దాంతోపాటు కొంచెం పోస్చర్ అనేది మెయింటైన్ లేదు. స్ట్రేటింగ్ ఆఫ్ లంబార్ లాడోసిస్ అంటారు, దానికి స్ట్రేటింగ్ ఆఫ్ లంబార్ స్పైన్ కూడా అనొచ్చు. సో దానివల్ల పేషెంట్కి బాగా నొప్పి ఉండే, దాని గురించి పేషెంట్ చాలా ట్రీట్మెంట్స్ కూడా తీసుకున్నారు. బట్ నేను ఒక పేషెంట్కి 20 days ప్రోగ్రామ్ అట్లా పెట్టుకొని పేషెంట్కి ట్రీట్మెంట్ చేసిన. ఆ ట్రీట్మెంట్లో నేను లేజర్, నీడ్లింగ్స్, కప్పింగ్, డ్రై కప్పింగ్, నర్వ్ స్టిమ్యులేషన్స్, మజిల్ స్టిమ్యులేషన్స్, దాంతోపాటు కోర్ స్ట్రెంథనింగ్ అవన్నీ చేపిస్తే పేషెంట్ ఆల్మోస్ట్ బాగా నొప్పి తగ్గింది. సో దాని గురించి పేషెంట్ గురించి ఇది మిగతా జనాలకు కూడా ఇట్లాంటి ఏమైనా విషయం ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళ వరకు కూడా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. బికాస్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల చాలామంది పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. అన్నెసెసరీగా వాళ్ళు రాంగ్ డాక్టర్స్ దగ్గర వెళ్తున్నారు, దానివల్ల వాళ్ళు మెడిసిన్స్ వేసుకున్న నొప్పి తగ్గట్లేదు. స్టిల్ వాళ్ళకి ఇంకా మళ్ళీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఫిజియోథెరపీ చేయాల్సి వస్తుంది. సో దాని గురించి ఈరోజు నేను వీడియో చేస్తున్నా. అండ్ రమేష్, చెప్పు రమేష్, ఎట్లా ఉంటే నీకు? నాకు డిస్క్ ప్రాబ్లం ఉండే సార్. ఈ డిస్క్ ప్రాబ్లంతో పెయిన్ బాగా ఉండే, పెయిన్ బాగా ఉండి దానివల్ల మేము నడుచుకుంటా సరిగ్గా ఇట్లా కూర్చొని లేచి స్ట్రేట్ కాకపోయేది. ఓకే, స్ట్రేట్ కాకుండా డైరెక్ట్ అట్లా వంగుకుంటూ పోయి కొద్దిగా అంత ముందుకు నడిచినాక ఇట్లా లేచేది. అది ఎప్పుడు నేను అలా కూర్చోవాలంటే, చైర్లో కూర్చోవాలంటే నాకు ఒక భయం అనేది ఉండేది. ఓకే, చైర్లో కూర్చోవాలంటే నాకు భయపడేది. ఎందుకంటే నాకు అట్నే కూర్చున్నాను అనుకో, అందులో ఇట్లా పట్టేసేసి పెయిన్ వచ్చేది. పెయిన్ వల్ల రావడం వల్ల నాకు కొద్దిగా భయం అయ్యేది. ఇంకా దానివల్ల కొన్ని రోజులు అంతా ఇట్లనే బాధపడుతున్నా. ఎక్కడెక్కడో చాలా దగ్గర తిరిగినా కానీ నాకు మంచిగా పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా కానీ వాళ్ళు చూసి సర్జరీ అది ఇది అని చెప్పారు. సర్జరీ అని చెప్పారు కానీ నాకు భయం అయింది. నాకు లేకున్నా సరే ఎక్సర్సైజ్ చేసుకుందామని నా వల్ల నేను ఏ డాక్టర్ దగ్గరికి పోయి కలవాలన్నా నాకు భయం అయ్యేది. సో మీ దగ్గరికి నేను ఎలా అంటే నాకు దేనిలాగా సడన్గా కనిపించారు, అడిగినందుకు మీరు ఇప్పుడు నాకు ప్రాబ్లం అనేది తక్కువైంది. ప్రాబ్లం చాలా. ఆల్రెడీ ఫిజియోథెరపీ ఏమైనా ట్రీట్మెంట్స్ ఫాస్ట్లో ఏమైనా తీసుకున్నావా? అప్పుడు ఒకసారి 10 days తీసుకున్నా కానీ ఏం రిజల్ట్ రాలేదు నాకు. ఏదావిధిగా నాకు లోపల ఇట్లా వంగినప్పుడు పట్టుకున్నప్పుడు దానివల్ల అట్లే నడిచేది. అప్పుడు ఒక 5 నిమిషాలు మాత్రమే తక్కువ ఉండేది. ఫిజియోథెరపీ చేయించుకున్నప్పుడు 5 నిమిషాలు అప్పటి మందమే తక్కువ ఉండేది. అప్పటి మందమే ఒక 1 hour 1.5 hour అంతే మంచిగా ఉండేది. దాని తర్వాత యథావిధిగా మళ్ళీ వచ్చేది. నాకు మీ దగ్గరకు వచ్చిన సంది నాకు అలాంటి ప్రాబ్లం లేదు. ఒక 2 days కొద్దిగా ఇబ్బంది పడ్డా, కానీ ఆ తర్వాత యథావిధిగా నా పని నాకు నొప్పి ఉందనేది మర్చిపోయాను. ఓకే, సో ఇప్పుడు నీకున్నంత ప్రాబ్లం అయితే నీకు ఇప్పుడు ఓకే కదా, నీకేం నొప్పి లేదు కానీ ఇబ్బంది అట్లాంటి మ్యాక్సిమం అయితే ఏం లేవు. నాకు లోపల నొప్పి అయితే నాకు లోపల ఈ నరం లోపల గల్కు అనేది నొప్పి మాత్రం లేదు, తగ్గిపోయింది. నాకు ఆల్మోస్ట్ మీరు తగ్గిస్తున్నారు, తగ్గిపోయింది. కాకపోతే ఈ మజిల్ పెయిన్ అనేది ఒకటి మజిల్ పెయిన్ ఉంది, అది మీరు స్ట్రెంథనింగ్ చేసుకోవాలి. కోర్ స్ట్రెంథనింగ్ అట్లాంటి చేసుకుంటే నీకు లోపల మంచిగా మజిల్ స్ట్రెంత్ అయితే ఉన్న నొప్పి కూడా తగ్గిపోతుంది. ఓకేనా? కానీ నీకు ఉన్నంత ఇబ్బంది అయితే మేజర్ ప్రాబ్లం అయితే ఏం లేదు సార్ ఇప్పుడైతే ఉన్నది. ఎందుకంటే లేదు, నాకేం లేదు. నువ్వు బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ నీకేమైనా ఎక్కేటప్పుడు కానీ ఏమైనా బరువు లేపడం అట్లా ఏమైనా ఇబ్బంది ఉందా? ఇప్పుడు ఏం లేదు. అప్పుడు ఉండేది కానీ ఇప్పుడైతే ఏం లేదు. మొన్ననే 150 kilometers పోయొచ్చాను ఒక 9వ తారీఖు రోజు. మొన్న మా మనవంది బర్త్డే ఉండే. 150 kilometers డ్రైవింగ్ నేనే నడిపిన, ఎవరు నడపలే. అయినా కానీ నాకేం ప్రాబ్లం లేదు, ఏం లేదు. కాకపోతే కొద్దిగా పెయిన్ అయిందంటే మొన్న గణేషులు తీసేటప్పుడు అది ఇక్కడ చేశాను, అదైతే ఉంది. నాకు ఆల్మోస్ట్ అయితే నాకు అప్పుడు ఉన్నంత ప్రాబ్లం ఇప్పుడు లేదు. ఇప్పుడు ప్రాబ్లం అనేది క్లియర్ అయ్యింది. కాకపోతే మజిల్ పెయిన్ అనేది ఒకటి ఉంది. ఓకే,
సో నో నీడ్ టు వరీ, నీకున్న మేజర్ కన్సర్న్ అయితే తగ్గిపోయింది. జస్ట్ ఇక మజల్ వీక్నెస్ అట్లాంటివి ఉంటే నువ్వు ఇంటికాడ మజల్ స్ట్రెంథనింగ్ అట్లాంటివి చేసుకోవాలి డెఫినెట్లీ. ఇంకొకటి బేసికల్ నువ్వే కాదు, ఈవెన్ నేను బైక్ డ్రైవింగ్ చేసినా కూడా, ఎవరు చేసినా కూడా నార్మల్లీ 50 to 60 కిలోమీటర్స్, ఇంకా మన ఇండియన్ రోడ్స్, హైదరాబాద్ రోడ్స్ ఎట్లా ఉంటాయంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అది ఎవరు పోయినా కూడా కొంచెం బ్యాక్ పెయిన్ మైల్డ్ 20-30% నొప్పి వచ్చినా మరీ అంత టెన్షన్ పడద్దు, ఓకేనా. దాన్ని మళ్ళీ మనం రెస్ట్ చేస్తే ఆటోమేటికల్లీ తగ్గిపోతుంది. బట్ ఏంటంటే ఈ అసలు యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే, ఇన్ కేసు పేషెంట్స్కి నరాన్ ఇన్వాల్వ్మెంట్ అంటే డిస్క్ బల్జ్ అయ్యి డిస్క్ ప్రొలాప్స్ అయ్యి కానీ నీకు నర్వ్ కంప్రెషన్స్ అవుతున్నాయి, బయోలెటరల్ న్యూరోఫిలమెంట్ కంప్రెషన్స్ అట్లాంటివి అవుతున్నాయి అంటే ఇబ్బంది అవుతుంది. దానివల్ల రేడియేటింగ్ పెయిన్ కానీ, నమ్నెస్, టింగ్లింగ్ అట్లాంటి సిమ్టమ్స్ డెవలప్ అయితే మళ్ళీ బాగా, ఇప్పుడు నీకు ఇంతదానికే సర్జరీ అని అన్నారు, ఆ ప్రాబ్లం అయితే ఇక కంపల్సరీ నీకు ఇక అదే చేస్తారు. సో దాన్ని మనం ఏం టెన్షన్ పడద్దు, నీకు అంతా ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ అయిపోయింది. సో నువ్వు ఫ్యూచర్లో కూడా మంచిగానే ఉండు, హ్యాపీగానే ఉండు, ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ.